చంద్రబాబు నాయుడు గారు ఏదైతే యువగలం సమావేశం అయిన తర్వాత పెద్దలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, బాలకృష్ణ గారు, లోకేష్ గారు విశాఖపట్నంలో యువగలం ముగింపు సమావేశం నమోతున్న భవిష్యత్తుగా 6 లక్షల మందితో మేము పూర్తి చేసుకున్న తర్వాత నిన్న మన పంచాయతీరాజ్ సదస్సు, బీసీ సదస్సు అయిన తర్వాత జనసేన తెలుగుదేశం సంయుక్తంగా అనుకొని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక చర్చ చేసుకొని 26 జిల్లాలు కూడా 26 జిల్లాల్లో 1982లో తెలుగుదేశం పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు ఒకే ఒక్క పిలిపించారు. ఒకే ఒక్క పిలుపు, తెలుగుదేశం పిలుస్తుంది రా కదలి రా. ఆ ఒక్క పదంతో ప్రజల్లో ఒక ఉవ్వెత్తున ఉద్యమం వచ్చింది. ఊహించిన కేంద్రం కానీ ఏ పార్టీ ఊహించదుగా 9 మాసాల్లోనే అన్న ఎన్టీ రామారావు గారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 42 ఏళ్ళు పూర్తయింది. మేము చాలా చైతన్య యాత్ర అన్నాం, శంకారావు అన్నాం, యువగర్జన అన్నాం, లేదా సింహగర్జన అన్నాం, చాలా పేర్లు పెట్టాం. మేము చాలా కార్యక్రమాలు విజయవంతం చేస్తాం. మళ్ళీ మరొకసారి 42 ఏళ్ళు చరిత్రలో అనేక ఘట్టాల్లో, అనేక కార్యక్రమాల్లో తెలుగుదేశం జాతీయ రాజకీయాలు చేసింది. ఈ పరిణామంలో మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్నటి నుంచి తెలుగుదేశం పిలుస్తుంది రా కదలరా అన్నటువంటి ఒక స్లోగన్స్తో ఒక్కొక్క పార్లమెంట్లో ఒక్కొక్క బహిరంగ సమావేశాలు పెట్టి తెలుగుదేశం, జనసేన భవిష్యత్తులో ఏ రకమైన కార్యక్రమాలు చేస్తున్నాం, లేదా ఈ దుర్మార్గ పాలన, జగన్మోహన్ రెడ్డి పాలన చూస్తున్నాం 17 రోజులుగా. ప్రతి ఒక్కరూ రోడ్ల మీద పడి ఉద్యమాలు చేస్తూ, రక్తాల కారుతూ, ఆవేదనతో, అక్రమంతో ఉద్యమాలు చేస్తూ ఉంటే ఉక్కుపాదంతో వాళ్ళందరూ కూడా అణిచివేస్తున్నారు. ఈ పరిణామాల్లో ఒక జీతాలు లేక, బత్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితిలో ఒకసారి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కార్యక్రమాలు చెప్పారో, ఏదైతే ఆవేశంతో వాళ్ళు అనేకమైన కార్యక్రమాలు చేసి ముందుకు వచ్చారో అవన్నీ మరొకసారి తెలియాలని ప్రజలకు తెలుగుదేశం తాలూకా ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు కానీ, చరిత్ర కానీ, అలాగే జనసేన చరిత్ర కానీ, వారి ఉద్దేశం కానీ చెప్పాలని మన కాకినాడ పార్లమెంట్ వరకు రేపు 10వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఈ పార్లమెంట్ తాలూకా తెలుగుదేశం పిలుస్తుంది రా కథలరా అనే సమావేశం పెద్దలు యనమల రామకృష్ణ గారి నాయకత్వంలో తునిలో నిర్ణయించాం. ఈ తునిలో నిర్ణయించిన ఈ బహిరంగ సమావేశానికి 7 ఇన్ఛార్జీలు కూడా ఇప్పుడు తెలిసిన వాళ్ళే, వాళ్ళందరూ కూడా బాధ్యత వహిస్తున్నారు. జిల్లా అధ్యక్షులు నవీన్ గారు దానికి నాయకత్వం వహిస్తున్నారు. అయితే దీనికి అబ్జర్వర్స్ కూడా వేసుకున్నాం. మా పార్టీకి ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం చేసినా ఇతర నియోజకవర్గాల పెద్దలు వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం మాకు కారణమైంది. అందుకే ఇక్కడ 7 పెద్దలని, పెద్దాపురానికి ఏమో వల్లూరి సూర్యారావు గారు, ఎక్స్ మినిస్టర్ గారు, కాకినాడ రూరల్కి ఏమో రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, మాజీ శాసనమండలి చైర్మన్ గారు, అలాగే కాకినాడ అర్బన్కి ఏమో మన అమలాపురం ఎక్స్ ఎమ్మెల్యే గారు ఆనందరావు గారు, అలాగే ప్రతిపాడుకి ఏమో పెద్దలు మా గండి కృష్ణ గారు, పిఠాపురానికి ఏమో చిక్కాల రామచంద్ర గారు, తునికేమో అనితి గారు, తర్వాత పెద్దాపురానికి ఏమో పూర్గుల శేషారావు గారు మేము ఇన్ఛార్జ్గా వేసుకున్నాం. ఈ 7 కూడా ఇక్కడ ఉండి జగ్గంపేటకి ఏమో పూర్గుల శేషారావు గారు వేసుకున్నాం. ఈ 7 ఇక్కడ ఉండి వారికి కోఆర్డినేట్ చేస్తూ ఈ సమావేశం మరొక మలుపు, తెలుగుదేశం పార్టీకి మరొక బహిరంగ సమావేశం చరిత్ర నిలిచిపోయే విధంగా తునిలో నిర్ణయించాం. రేపు ప్రాంత ప్రాంగణం కూడా నేను రాజప్ప గారు మేము దీనికి ఒక కమిటీ కూడా వేసుకున్నాం. మీటింగ్ సక్సెస్ చేయడం కోసం నేను దీనికి కన్వీనర్గా ఉన్నా. నాతో పాటు రవి గారు మా పార్లమెంటరీ ఈ జోనల్ ఇన్ఛార్జ్ ఉంటారు. అదే రకంగా మాకు సహకరించి మేమందరం కలిసికట్టుగా జిల్లా అధ్యక్షులు నవీన్ గారు, పోలిట్ బ్యూరో సభ్యులు పెద్దలు రాజప్ప గారు, అలాగే మహాసేన రాజేష్ గారు, జనసేన నుంచి పెద్దలు మా నానాజీ గారు, మా అదనంగా మన మౌలి గారు, అలాగే మీసాల రాజు గారు,
తానా సతీష్ గారు. మేమంతా కూర్చొని రేపటి నుంచి ఆ మీటింగ్ని, ఆ ఏర్పాట్లు, ఆ డయాసు, అక్కడ ఎలా ఏర్పాటు, వాళ్ళకి వచ్చే వసతులు అన్ని రకాలుగా మేము కమిటీలుగా మార్చుకొని ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరితో మాట్లాడడం. కొన్ని ఇబ్బంది పనులు, వ్యవసాయ పనులు ఉన్నప్పుడు కూడా మా నాయకులు ఇది విజయవంతం చేయాలని దృఢదీక్షతో ఉన్నారు. ఏదైతే ఈ సమావేశం ఉందో పిలుస్తుంది తెలుగుదేశం పిలుస్తుంది రా కదలరా అనే స్లోగన్తో జనసేన తెలుగుదేశం కలిసి సంయుక్తంగా అటు పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి తాలూకా సారథ్యంలో ఈ సమావేశం జరపాలని నిర్ణయించాం. రేపటి నుంచి మా అబ్జర్వర్స్, మా ఇన్ఛార్జెస్ అన్ని కాన్ఫరెన్స్కి వెళ్ళి మొబిలైజేషన్ ఎలా చేయాలి, ఏమిటి పెద్దలతో, కార్యకర్తలతో, జనసేనతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ సమావేశాన్ని విజయవంతం చేయబోతాం. నమస్కారం. ఇప్పుడు మన జనసేన పబ్లిక్ పిఎస్ మెంబరు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబరు పంతనాథ్ గారు మాట్లాడతారు. కాకినాడ పార్లమెంట్ సంబంధించి తుల్లో మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగు కాకినాడ పార్లమెంట్కి సంబంధించిన మీటింగ్ కనుక తెలుగుదేశం జనసేన రెండూ కలిసి దీన్ని జయప్రదం చేయడం కోసం మేము అందరూ ఇక్కడ కట్టడం జరిగింది. అందరూ కూడా ఉక్త కంఠంతో ఈ సభను జయప్రదం చేద్దారని చెప్పి అందరూ కూడా అంగీకరించడం జరిగింది. అలాగే ఈ పరిపాలన కూడా, ఎందుకంటే కదిలి రాన్నది మరి ఎన్టీ రామారావు నిన్నది, నేను 40 సంవత్సరాల కిందట మరి ప్రతి ఒక్క ఇంట్లోనూ కూడా బోర్డు కదిలిరా అని చెప్పి ఒక బోర్డు ఉండేది, ప్రతి ఇంట్లో రేకు బోర్డు ఉండేది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి 20 అన్ని జిల్లాలో కూడా తిరగాల, అన్ని జిల్లాలో కూడా నెలాఖరికల్లా పూర్తి చేయాలనే ఆలోచనతో మరి కదిలి రాన్న నినాదంతో వెళ్తున్నారు. దీనికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి పరిపాలనలో అరాచకాలు రెచ్చిపోయినాయి. మొత్తం ఏంటంటే ఈయన చేసే కార్యక్రమం అందరికీ తెలుసు. మాఫియా పెంచాడు మొత్తం రాష్ట్రం అంతా. గంజాయి పెంచాడు, ఇసుక, కంకరే, మొత్తం టోటల్ అన్ని మాఫియా పెరిగింది. భూ కబ్జాలు జరుగుతున్నాయి, అలాగే మానవంగా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రజలందరికీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు ఉంది. ఈ రాష్ట్రంలో ఎవరికి కూడా స్వేచ్ఛ లేదు, భయపడిపోతున్నారు. భూములు ఎప్పుడు అక్కుపోతారో తెలియదు, ఎప్పుడు మీదెడతారో తెలియదు. ఆ పరిస్థితిలో ఇవాళ ప్రజలు భయపడుతున్నారు. కనుక ఇదంతా కూడా అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు మొన్న మహానాడులో సూపర్ 6 ఒక ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. ఆ ప్రోగ్రాం ద్వారా మీ అందరం కూడా ఇప్పటికే గ్రామాల్లోకి వెళ్ళి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మేము ఇవన్నీ 6 సూత్రాలు కూడా మేము చేస్తామని చెప్పి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఫోటో వేసి మేము ఇప్పటికే అంతా తిరుగుతున్నాం. చాలా రెస్పాన్స్ ఉంది. ప్రజలందరూ కూడా, మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఇలా సపోర్ట్ చేస్తున్నారు. దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా మరి తెలుగుదేశం గవర్నమెంట్ ఖచ్చితంగా వస్తుంది. అలాగే జనసేన కూడా బాగా కలిసి వచ్చింది కనుక మనకి బాగా ఇంకా అభివృద్ధి చెందుతుంది పార్టీ అంతా తెలియజేసుకుంటూ, రేపు మీటింగ్కి జయప్రదం చేయడం కోసం ప్రతి ఒక్కరు కూడా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే మనం ఖచ్చితంగా మన బాధ్యత మనదే. ఆ బాధ్యత పక్కన పెట్టకుండా మనకు పండగని కాకుండా మనం ఇదే పండగ, ఈ మీటింగే పండగ భావించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నాం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో జరగబోయే కదిలిరా ఆ మహాసభకు చంద్రబాబు నాయుడు గారు హాజరవడం అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఒక సైకో చేతిలో ఈ రాష్ట్రం అల్లాడిపోయింది. ఈ అల్లాడిపోయిన ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిలా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా కనబడుతున్నారు. ఈరోజు రాష్ట్రంలోని ఈ అరాచక పాలన పోవాలి అనే ఒకే ఒక నినాదంతో చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ పవన్ కళ్యాణ్ గారు కానీ నిర్ణయం తీసుకొని ఈరోజు ప్రజలందరికీ కూడా భరోసా కల్పించడానికి, ప్రజలందరికీ కూడా ఒక నమ్మకం కలిగించడానికి ఈరోజు ఈ మహాసభలను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఏ పదాలు, ఏ పేర్లు అయితే తీసుకుంటున్నారో ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది, ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లోనే పార్టీ పెట్టేటప్పుడే తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అని చెప్పి ఒకే ఒక నినాదంతో కొన్ని లక్షల మంది ప్రజలు రోడ్ల మీదకి రావడమే కాకుండా 9 ఇందాక పెద్దలు చెప్పినట్టుగా 9 నెలల కాలంలోనే ప్రభుత్వానికి అప్పచెప్పిన ఘనత ఆ ఒక్క వర్డ్లో ఉంది. మళ్ళా తిరిగి ఈరోజు ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలి అనుకునేటప్పుడు డెఫినెట్గా ప్రజలకి ఈ నినాదంతోనే ముందుకెళ్ళాలి అని గౌరవ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి నేమ్ పెట్టి ఈరోజు ప్రజల్లోకి రావడం జరుగుతుంది. నిజంగా చాలా శుభపరిణామం కింద భావించాలి. ఈరోజు ప్రజలందరూ కూడా అల్లాడిపోయే పరిస్థితి నుంచి ఒక ఊరట కావాలి. దానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిపిన అడ్మినిస్ట్రేషనే ఈరోజు ప్రజలందరికీ కూడా అవసరం. ఎందుకంటే సూపర్ 6 అని చెప్పి ఇందాక మన పెద్దలు కూడా చెప్పున్నారు. ఈరోజు అన్ని రకాల అఘాయిత్యాలతో పాటు ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. మహిళలు ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే రోడ్డు మీద నుంచి బయటికి రావాలన్నా, ఇంట్లో ఉండాలన్నా కూడా రక్షణ లేని పరిస్థితుల్లో ఎవడు ఎప్పుడు వచ్చి ఏ కత్తి పెట్టి పొడుస్తాడా, ఏ చిన్నపిల్లలు మానభంగం చేస్తారా, హత్యలు చేస్తారా,
లేకపోతే దాడులు చేస్తారా, ఈ రకంగా భయపడే పరిస్థితి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ 4.5 సంవత్సరాల కాలంలో సుమారుగా 30,000 మందికి పైగా ఆడపిల్లలు కనిపించట్లేదు. ఈ 4.5 సంవత్సరాల కాలంలో 1,89,000 కేసులు నమోదైనవి. నమోదు కాని కేసులు ఇంకెన్ని ఉన్నాయో ఒకసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి పిల్లలకి ఉద్యోగాలు లేక తల్లిదండ్రులు నిజంగా అల్లాడిపోయే పరిస్థితి ఉంది. వీటన్నిటికీ ఊరట ఒకటే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అడ్మినిస్ట్రేషన్లోకి రావటం, అధికారంలోకి రావటం అన్నది ఈరోజు మనకి కంపల్సరీ అయింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు తుని రావటాన్ని నిజంగా చెప్పాలంటే ఒక మంచి పరిణామం కింద భావించి దీన్ని విజయవంతం చేసుకోవడానికి మేము అందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటాం. ఈ నెల 10వ తారీఖున తునిలో తలపెట్టిన చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్కి కాకినాడ జిల్లాలో ఉన్న ఎస్సీ బీసీ మైనారిటీలందరికీ కూడా పార్టీ తరఫున హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తామండి. ఈ భారతదేశం కోసం స్వాతంత్ర పోరాటం చేసి జైలుకి వెళ్ళి వచ్చిన స్వాతంత్ర సమరయోధులను మనం ఎంత గౌరవించుకుంటామో, అలాగే మన ఆంధ్ర రాష్ట్రం కోసం జగన్ అనే ఒక దారుణమైన నియంత్రణతో పోరాటం చేసి జైలుకి వెళ్ళి 70 సంవత్సరాల ఆయన వయసులో జైలుకి వెళ్ళి జైల్లో కూడా హత్యా ప్రయత్నాలకు గురై ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రజల కోసం ప్రాణత్యాగానికి సిద్ధమైన నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ఈ కాకినాడ జిల్లాకు వస్తున్నారు. ఈ కాకినాడ జిల్లాలోనే దళితుల మీద దాదాపు సుబ్రహ్మణ్యం కానీ, సీతానగరం శిరోమండలం కేసు ప్రసాద్ కానీ, సాలకోట గిరీష్ కానీ, ఇక్కడ తుని దగ్గరలో నడిపల్లి రాము కానీ, ఇలాంటి దళితులను ఎంతోమందిని వైసీపీలు చంపితే ఆ చంపిన ఆ బాధితుల కుటుంబం తరపున తెలుగుదేశం పార్టీ నిలబడడానికి కానీ, వారికి సహాయ సహకారాలు అందించడంలో కానీ చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎప్పటికీ మర్చిపోకూడదు. అలాంటి గొప్ప వ్యక్తి ఈ రోజున మన కోసం నిలబడి, మన కోసం పోరాడి, ఆయన జైలు పాలైపోయి హత్యా ప్రయత్నాలకు గురైన వ్యక్తి ఈరోజు మన ముందుకు వస్తున్నప్పుడు కాకినాడ జిల్లాలో ఉన్న ఎస్సీ బీసీ మైనారిటీలందరికీ, పేదలందరికీ పిలిపిస్తున్నాం. ముఖ్యంగా దళితులందరూ కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ని జయప్రదం చేసి మన విశ్వాసం చూపించాల్సిందిగా నేను మీ అందరికి పిలిపిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు తీసుకున్న ఈ నిర్ణయం ఈ రాష్ట్ర భవిష్యత్తును మారుస్తుందని, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు, బడుగు బలహీన వర్గాల భవిష్యత్తును మారుస్తుందని, జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి డ్యామేజ్ నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే టీడీపీ జనసేన కూటమితోనే సాధ్యమవుతుందని మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరికీ కూడా హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తూ, అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తుంది. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పిలుస్తుందిరా, ఈ పిలుపు ఈ రాష్ట్ర యొక్క స్థితిగతులు, ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కూడా 83లో మార్చేసినటువంటి పిలుపు. ఆ పిలుపుని మరొక్కసారి తెలుగుదేశం పార్టీ వేళ ఈదులు తీసుకొచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దానికి పూర్తిగా జనసేన పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుందని చెప్పి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రేపు తునిలో జరగబోయేటటువంటి మీటింగ్ పెద్దలు రామకృష్ణ గారు ఆధ్వర్యంలో జరగబోతున్నటువంటి మీటింగ్లో కాకినాడ పార్లమెంట్ నుంచి అన్ని సెగ్మెంట్ల నుంచి కూడా మా చైర్మన్ మనోహర్ గారితో మాట్లాడి దానికి అవసరమైన ఇన్ఛార్జీలు, ఏదైనా పెట్రోల్ వస్తే ఇన్ఛార్జీలు ఎవరినైతే వాళ్ళని పెట్టి పెద్ద ఎత్తున ఫస్ట్ కలిగ ఆల్రెడీ మొన్న లోకేష్ గారు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున జనసేన శ్రేణులు లోకేష్ గారిని ప్రతి చోట కూడా స్వాగతించడం జరిగింది. అట్లాగే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వస్తున్న సందర్భంలో మొట్టమొదటిసారిగా జనసేన ఒక అడ్డగా చెప్పుకున్నటువంటి కాకినాడ జిల్లాలో ఖచ్చితంగా జనసేన యొక్క ప్రాబల్యం చూపించవలసిన తరుణం అయితే వచ్చింది. ఖచ్చితంగా రేపు ఆ మీటింగ్లో మేము ఖచ్చితంగా జనసేన యొక్క ఇది ఖచ్చితంగా చూపించడం జరుగుతుంది. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున మూమెంట్ ఇచ్చి అక్కడ చేరి అవి సభను విజయవంతం చేస్తారని చెప్పి తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.